నెవర్ సే 1890 కాదు 2024లోనైనా ఏదో నేను చాలా కష్టాల్లో ఉంటే పలానా యాగం చేయాలి బాగుంటుంది అంటే చేయడానికి ప్రయత్నిస్తాం. ఎందుకు చేయడానికి ప్రయత్నిస్తాం అంటే అది సైకలాజికల్ స్వదేశ్. అది కూడా ఆ పాత్ర చెప్పించారు, అక్కడ చెప్పించారు. ప్రతి పాత్ర ప్రతి విషయాన్ని చెబుతూ ఉంటుంది. ఈ రామపంతులు కూడా మంచివాడు, చాలా చక్కగా వాటి కూడా బాగానే ఉతుకుతారు. గట్టిగానే వాడికి చెప్పాల్సిన సంబంధం చెప్తారు. అంటే ఇదంతా నేను స్పీడ్గా కథను నాటకం చేసేసాను. ప్రతి నాటకం, ప్రతి అంకం, ప్రతి సీను చూడాల్సింది. నిజంగా అద్భుతంగా రాశాడు. ఈ సర్వకార్యము సర్వజనీయము ఆయన కథ మొత్తం మీద ఆ సుబ్రహ్మ పెళ్లి తప్పిపోతుంది. సౌజన్యాలు అందరికీ చెప్పడం, ఇలా ఎండింగ్ ఇలా చేస్తాను. బట్ గిరీశం చెడ్డవాడు, అలాగే రామపంతులు కూడా చెడ్డవాడు. మొదలవాని వేసి అయినా చాలా మంచిది అన్న విషయాన్ని మనం నాటకం వెళ్తున్న పద్ధతి తెలుసుకుంటాం. దుర్గా అప్పారావు గారు ఒక్క ఈ నాటకమే కాదండి, పొద్దునే బొమ్మ పూర్ణమ్మ అని కలిసి కూడా రాశారు. చాలా చాలా బాగా రాశారు. అందులో ఆ పిల్లకి పెళ్లి చేసేస్తే, చిన్నపిల్లకి పెళ్లి చేస్తే, పూర్ణమ్మ అని అమ్మాయి పెళ్లి చేస్తే ఆ పిల్ల అందరి దగ్గరికి వచ్చి నేను వెళ్ళిపోతున్నాను, గుడికి వెళ్తున్నాను అని చెప్పి ఆ కొండ మీద గుడికి వెళ్ళి దుఃఖించుకుంటాను. దుర్గను కలిసిన పూర్ణమ్మ అని రాస్తాను. కొండలలోన కోయిలలోన దుర్గను కలిసిన పూర్ణమ్మ, అది సినిమాలో పాట కింద రాశారు. అంటే అంత ట్రాజికల్గా రాయలేదు కానీ బట్ బాగా రాశారు. ఉదాహరణకి మహాకవి గురజాడ మానస పుత్రికవు నీవు, పుత్తడి బొమ్మవా పూర్ణమ్మవా, నా కన్నులు కదువల రేఖలని, నా నడకలు హంసలు వాగలని, నా నడకలు హంసల వాగలని, తెలసి తెలసి ఎంత తలచిన తాతతోనే ముడిపెట్టారు, తాలితోనే ఉరి తీశారు, అమ్మల్లారా కల్లారా ఆకాశంలో చుక్కల్లారా, నెలకోసారి వస్తూ ఉన్నా నిండుగా పున్నమినై, మీలోనే జీవిస్తున్నా పుత్తడి బొమ్మ పూర్ణమనై, పుత్తడి బొమ్మ పూర్ణమనై. అలా పుత్తడి బొమ్మ పూర్ణమగా నన్ను ఎప్పుడైనా మీరు నవ్వుకున్న సందర్భాల్లో కానీ ఆ పున్నమి ఎక్కువ కాసినప్పుడు కానీ నన్ను చూడండి అని అద్భుతమైన ముత్యాల సరాలు అని చెప్పి అద్భుతమైన గేయాలు రాశారు. అందులో పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. ఇలాగ ఎందరో మహానుభావులు మన తెలుగు నేలను పుట్టి ఈ సాంఘిక దురాచారాలను ఖండించబట్టి ఈరోజు మనం అట్లీస్ట్ ఈ ఆడవాళ్ళందరినీ ఇలా మనతో పాటు చూడగలం. కాకపోతే ఆడవాళ్ళను వంటింటికి పరిమితం చేసి వారి చేత ఆ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్ని ఫ్రీడమ్ వాళ్ళని లాగేసి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేసి పుట్టక ముందండి, మీరు నమ్మరు, నేను చాలా డీటెయిల్గా చదివిన తర్వాత సొసైటీ అంతకునే ఈ పుట్టక ముందు కడుపులో ఉండగానే ఆడపిల్లేమో అని అనుమానం కొద్దీ అమ్మేసి కడుపులో ఉండగానే పిల్లల్ని ఇప్పటికి కూడా నాకు తెలిసి ఇండియాలో ఆడపిల్ల అంటే చంపేస్తున్నారు కాబట్టి మీరు స్కానింగ్ చేశాక ఆడ మగాని చెప్పాలని చట్టం తీసుకొని రావాల్సి వచ్చింది. మీరు తీసుకున్నారు ఇండియాలో. ఇండియా చెడ్డదంటే అన్నింటిలో చెడ్డదని కాదు, ఇలాంటి విషయాల్లో చాలా చెడ్డది. అమెరికాలో వాటిలో స్కానింగ్ చేయగానే ఆడమగా చెప్తారు, ఇక్కడ ఇండియాలో చెప్పరు. ఇవి నీకు నాకు కూడా చెప్పరు. ఎందుకు చెప్పరు అంటే ఆడపిల్లలు అనగానే వెంటనే చంపేస్తామో భయం. నిజం, ఆడపిల్లలు అంటే అలా ఉంది. ఇది చాలా దారుణమైన సైకలాజికల్ దుస్థితి. సో ఈ రోజు కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు సమానం, అన్ని విధాలు ఆడవాళ్ళకి మగవాళ్ళు సమానం అని నినదించిన ఆ గురజాడ, ఆ కందుకూరు వీరేశలింగం వాళ్ళందరి తాలూకా రాతలు, వాళ్ళ జీవితాలు మనకు వెలుగై ఈ నాటకం అందరినీ కనువిప్పు చేయాలని కోరుకుంటూ ముగిస్తుంది. చెప్పండి, రండి, క్వశ్చన్స్ చెప్పండి. అయ్యో చెప్పండి. చాలా అద్భుతంగా చెప్పారు సార్. కాకపోతే నాకు అందులో నుంచి నాకు బాగా నచ్చింది మిస్ చేశారు. మిస్ చేయలేదు అంటే ఆ బిట్ వరకు వచ్చారు. అంటే జాతకాల గురించి చెప్పారు కదా, జాతకాల గురించి చెప్పి ఆ అది చెప్తున్నప్పుడు ఏం అక్కడే ఒక డైలాగ్ ఉంటుంది వృద్ధావధానంలో రామప్పంతులు గారు. అంటే ఆ జాతకాన్ని కొంచెం మారుద్దామని జాతకాన్ని కొంచెం మార్చి అంటే మ్యాచ్కి అలయన్స్ సరిపోయేలాగా మ్యాచ్ చేద్దామని అనుకుంటారు. అప్పుడు ఒక డైలాగ్ ఉంటుంది ఏంటంటే
పాము విషానికైనా విరుగుడు ఉంటుంది, పంతులు మాటకి విరుగుడు ఉండదా అని అంటాడు. దానికి విరుగుడు ఉంటుంది, పంతులకు ఉండదా అంటాడు. అంటే అది ఈ రోజుకి కూడా జరుగుతుంది. చాలా మారే అలయన్స్ లో నాటిన నా పాయింట్స్. సో అది ఇంకో మాట చెప్పాలండి, అంటే ఆస్ట్రాలజీ నమ్మకం మళ్ళీ పెద్ద డిస్కషన్ కానీ, బట్ ఏదైనా అవతల మనిషి వీక్నెస్ మీద ఆడడం తప్పు. మీరు ఏ పదాలు వాడండి మనకి అభ్యర్థులు ఆస్ట్రాలజీ వాడతారా, పామిస్ట్రీ వాడతారా, యాగాలు వాడతారా, పూజలు వాడతారు కదా, అవతల మనిషి వీక్నెస్ మీద ఆడకూడదు. అవతల మనిషి బలహీనతల మీద ఆడటం ఎప్పుడూ తప్పే అని చెప్పడం కోసం ఆయన ఆస్ట్రాలజీ చెప్పారు. ఆస్ట్రాలజీలు చాలా గొప్ప వాళ్ళు ఉండొచ్చు, అలా జరుగుతూ కూడా ఉండొచ్చు, మనకి దట్ ఈస్ బియాండ్ స్కోప్ అండ్ పర్వ్యూ ఆఫ్ పొజిషన్. కాబట్టి ఎందుకంటే ఎలా ఉంది మీరు చెప్పండి. మీరు ఆడవాళ్ళు, మీరు ముఖ్యంగా ఎక్కువ ఆడవాళ్ళ మీదే ఆ నాటకం స్ట్రెస్ చేశాం. ఎందుకంటే ఆ నాటకమే ఈ బాల్య వివాహాలను ఖండించడం, ఆడవాళ్ళకి సమాన రైట్స్ ఇవ్వడం. ఇంకా చాలా మంచి. అంటే యాక్చువల్గా గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకాన్ని గురించి మనం బాగుందా బాగాలేదా అని చెప్పే యోగ్యత అయితే మనకు లేదు అసలు. నిజానికి గురజాడ అప్పారావు, కనుగోలు వీరసింహ పంతులు ఇద్దరి గురించి కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. పాటలు వచ్చాయి మీకు? యాక్చువల్గా దానిలో పుత్తడి బొమ్మ పూర్ణములో ఇంకొకటి కూడా ఉంటుంది. కాసుకులోనే తల్లి తండ్రి మనను న్యాయం విడనాడి పుత్తడి బొమ్మను పూర్ణమను ఒక ముదుసలి వరకు ముడివేసి. అది చాలా అంటే పుత్తడి బొమ్మ పూర్ణమ విడిగా ఉంటుంది. దీంట్లో సినిమాలో కోసం అని చెప్పి స్పెషల్ అందులో ఇంటర్లాగే ఒక ఇది అయ్యో అని చెప్పి ఒక ఇది ఉందండి, బొరకదు ఉంది. అందులోనే దుర్గని కలిసిన పూర్ణమ్మ, కొండలలోన కోణలలోన దుర్గని కలిసిన పూర్ణమ్మ అని ఎండ్ చేస్తారు. కానీ యాక్చువల్గా దీంట్లో ఏంటంటే కన్యాశుల్కంలో ఒక 2 పాత్రలు మాత్రం అసలు ఎప్పటికీ చేంజ్ అవ్వవు. రామపంతులు ఒక క్రూక్, ఒక చెడ్డవాడు, కన్నింగ్. కాబట్టి కన్నింగ్ క్రూక్ బ్యాడ్ యాక్చువల్గా. కానీ అందరిపైకి స్కౌండర్లు ఎవరు అంటే గిరీశం. గిరీశం యాక్చువల్గా అంటే వాడు మంచివాడిగా కనిపిస్తూ ఉండి మొత్తం ప్రపంచాన్ని అంటే వాడి స్వార్థం కోసం వాడు ఆడవాళ్ళు లేదు, మగవాళ్ళు లేదు, పిల్లలు లేదు, పీచులు ఎవరినైనా కూడా మోసం చేసే స్కౌండర్లు వాడు. కరెక్ట్ గా చెప్పాలి, కరెక్ట్ టర్మ్ టు గిరీశం. లుబ్దావదాన్లో ఒక మైజర్, వాడు మైజరు బాగా భయంతో ఉంటాడు. కానీ వీళ్ళందరికీ కూడాను చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు, మగవాళ్ళందరికీ కూడా దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ సెల్ఫిష్. వాళ్ళ స్వార్థం కోసం ఇప్పుడు ఇది ఎవరు బుచ్చమ్మ ఉంటుంది. బుచ్చమ్మ చనిపోయిన తర్వాత బుచ్చమ్మకి ఆస్తి ఉంటుంది. ఆ ఆస్తిని లుక్కగలను కరగతింటూ ఉంటాడు. ఆ మధ్యలో ఒకసారి వెంక మామూక కూడా చెప్తుంది, నా కూతురికి బుచ్చమ్మే అంటుంది వెంకికి, సుబ్బికి నా డబ్బులు నేను అన్న దాన్ని ఇచ్చి పెళ్లి అంటుంది. వాయిదా తీసుకొచ్చి ఆ పత్రాలన్నీ పెట్టి మళ్ళీ వాడు కేసు నడుపుతూ ఉంటాడు. అది కూడా ఉన్నాయి. తర్వాత బుచ్చమ్మ పాత్రను కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు ఇందులోని. ఎందుకంటే గిరీశ ఎన్ని రకాలుగా చెప్పినా యంగ్ వీడో అయినా కూడాను, ఈవెన్ దో హర్ యూత్ ఈజ్ అ స్టేక్, ఎక్కడా కూడాను ట్రాప్ అవడానికి వీడంతా ట్రాప్ చేసినా కూడా అమ్మాయి ట్రాప్ లో పడదు. ఏదైనా పెళ్ళైన తర్వాతే అని చెప్పేసి అంటుంది. ఆ క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా తెచ్చాడు. చెల్లి పెళ్లి కోసం పాపం మీనాక్షి క్యారెక్టర్ లో కూడాను ఇవన్నీ దురాచారాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ సూపర్ స్టిషన్స్, దీనిలో నమ్మకం లేదని చెప్పేసి రామపంతులు ఆకేస్తుందంటే ఆ తిండి తెచ్చి పెడుతుంది. దిగదుడు పూడు పెట్టావా అని అడుగుతాడు రామపంతులు. అంటే ఈ మూఢాచారాలన్నీ చాలా వరకు మగవాళ్ళకే చూపించాడు, కానీ ఇక్కడ ఉన్న ఆడవాళ్ళ క్యారెక్టర్స్ అన్ని కూడా చాలా ఉన్నతమైన క్యారెక్టర్స్. మధురవాణి కూడాను లాస్ట్ లో సౌజన్యరావు పంతుల్ని చూసి హీఈస్ ద ఓన్లీ మ్యాన్ to whom she is attracted. అంటే నేను కావాలని చెప్పలేదు. మధురవాణి అడుగుతుంది కూడా. సౌజన్యరావు పంతులకి తనంటే ఇష్టం లేదు. మాట చెప్తారండి, ఒక ముద్దు పెట్టుకోవచ్చాను సీన్ అడుగుతుంది. చెడిపోయి వాళ్ళని చెడగొట్టొద్దని మా అమ్మ చెప్పింది. అంటే నేను ఎందుకంటే అంత లోపలికి వెళ్ళి చెప్పలేదు. అప్పటికే నేను చాలా ఎక్కువ చెప్పాను. ఫైనల్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే కాకపోతే ఒకటే ఒకటి నాకు ఈ రోజు కూడా ఆశ్చర్యం అనిపించేది ఏంటంటే మొత్తం